ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక్కసారి అనుమానం మొదలైన తరువాత నీ ప్రతి అడుగు తనకు అనుమానంగానే ఉంటుంది. నీ ప్రతి మాట తనకి చేదుగానే ఉంటుంది. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండలేవు. విడాకులేం మంచిదని నా అభిప్రాయం. ఏమంటావు? నువ్వు సరే అంటే నీ విడాకుల కేసు నేను టేకప్ చేస్తాను. నేను వాదిస్తాను. బాధల నుంచి విముక్తురాల్ని చేస్తాను. నువ్వు అను చాలు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు చెప్పిన విధంగా చేయాలంటే ఆ పని నేనెప్పుడో చేయాలి సత్య. ఎందుకంటే ఆ ఇంట్లో నేను అన్ని అవమానాలని భరించాను, గండాలని దాటాను. ఆయన నాకు సపోర్టుగా నిలబడలేకపోయినందుకు నాకు బాధగానే ఉంది. అంతేగాని విడాకులతో దూరం అయిపోవాలన్నంత ద్వేషం లేదు. తన కళ్ళ ముందు కనబడుతున్న ఆధారాలనే తను నిజమని భ్రమపడుతున్నాడు. పరిస్థితులు అతనిని చెడ్డవాడిని చేసేగాని తను చెడ్డవాడు కాదు. అన్యాయంగా అనుమానించేవాణ్ణి మార్చలేం గాని అపార్థంతో అనుమానించేవాణ్ణి మార్చగలం సత్య. భార్యాభర్తల బంధాన్ని నువ్వు స్వయంగా అనుభవించలేదు కదా, అందుకే నువ్విలా మాట్లాడగలుగుతున్నావు. తాళి విలువ గురించి నువ్వు పుస్తకాల్లో చదువుంటావు. తాళిని కట్టించుకున్న ఆడదాని మనసుని నువ్వు చదవలేదు. అందుకే విడాకులంటున్నావు. ఈ తాళికే గనక ఆడది కట్టుబడి ఉండకపోతే 90% కాపురాలు కూలిపోతాయి. తాత్కాలికంగా వచ్చే గొడవలకి విడిపోతే కలిసుండే జంటను కలలో కూడా చూడలేము. తాళంటే అదొక్క దారం కాదు సత్య, ఆలు మగల 100 ఏళ్ల జీవితానికి దారి. తాళంటే ఒక తాడు కాదు సత్య, ఆడకి మగ, మగకి ఆడ, జీవితకాలం తోడు. ఒక్కసారి తాళి పడిన తర్వాత పెళ్లి అన్నికంటే పవిత్రమైపోతుంది. విడిపోతున్న 100 జంటలను కలిపిన చరిత్ర నీకుంది. ఆ ఆడవారందరి దృష్టిలో దేవుడన్న పేరు నీకుంది. మరి మా జంటనెందుకు విడదీయాలనుకుంటున్నా? నా మీద అభిమానమా, ఇంకేదైనా స్వార్థమా? అవని, ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? నువ్వు బాగుండాలి, అదే నా స్వార్థం. నీ కూతురు బాగుండాలి, అదే నా స్వార్థం. ఏ తప్పు చేయని నువ్వు అన్యాయంగా నిందలు మోయడం భరించలేక ఇటువంటి సలహా ఇచ్చాను. నా భర్త నిజం తెలుసుకుని నా దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది సత్య. దయచేసి ఇంకొకసారి అలా ఆలోచించద్దు. నేను బయలుదేరతాను. అవని, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు సత్య. ఇంకా తన మనసులో శ్రీకర్ ఉన్నాడు. శ్రీకర్ని బయటికి పంపించి నేను చోటు సంపాదించాలి. అవనితో లైఫ్ లాంగ్ నడవాలి. శ్రీకర్ విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలండి. అంతా అయిపోయింది, ఇంకే నిర్ణయం తీసుకుంటాం? చెప్పండి రాగిణి గారు. వేదవతి గారు బావున్నారా? పర్వాలేదండి. మీ ఇంట్లో జరిగిన విషయాల గురించి తెలిసింది. అవని అలాంటి పని చేసిందంటే ఎవరికీ నమ్మాలని అనిపించలేదు. శ్రీకర్ విషయం ఏం చేద్దామనుకుంటున్నారు? ఆ విషయం గురించి నేను ఆయన మాట్లాడుకుంటున్నాం. మరో పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారా? మరో పెళ్ళా? ఒంటరిగా వదిలేలేరు కదా. మీతో వియ్యం పొందాలి అని అనుకునేవాళ్లం. అప్పుడు కుదరలేదు. మా రెండో అమ్మాయి ఉంది, మేమివ్వడానికి రెడీ. ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకండి. మీరు ఎంతకి తూగమంటే అంతకి తూగగల స్తోమత మాకుందండి. మీరేమంటారు? మా అబ్బాయితో మాట్లాడి చెప్తానండి. మీ ఫోన్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను.
వాడికి పెళ్లి ఆలోచన ఉందో లేదో కనుక్కుంటాను. సరే అండి. ఏంటమ్మా ఎవరితోనో పెళ్లి అంటున్నావేంటి? తెలిసిన వాళ్ళు నీకు సంబంధం గురించి అడుగుతున్నారు. నాకు పెళ్లి అయిపోయిందని వాళ్ళకి తెలీదా ఏంటి? తెలుసు. మరి అలా ఎందుకు అడిగారు? నువ్వు మాత్రం ఒంటరిగా ఎన్ని రోజులుంటావు? నీకో తోడు కావాలి కదా. అవనితో ఉన్న గుర్తులు జ్ఞాపకాలు ఇంకా నాకు తోడుగానే ఉన్నాయమ్మా. అవనితో నా గొడవలుండొచ్చు, అంత మాత్రాన నేను మరో పెళ్లి చేసుకోలేను. మీరు కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. మరో పెళ్లికి రెడీ అయిపోతానని మీరు మాత్రం ఎలా అనుకున్నారు? ఫస్ట్ ఆ పెళ్లి సంబంధం వాళ్ళకి నో చెప్పేయండి. ఇంకా నువ్వు ఆ అవని మాయలోనే ఉన్నావా? అవని ఆలోచనలతో ఉన్నాను. ఆలోచనలు వేరు, మాయలు వేరమ్మా. కానీ అది నీ గురించి పట్టించుకోకుండా తిరుక్కుంటుంది. నువ్వు మాత్రం అవని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నావు. తన బ్రతుకు తను బ్రతుకుతుంది, దానిని తిరగటం అనరు. అది కాదురా. వేదా, ఇక వదిలే. తెగే వరకు లాక్కూడదన్నట్టుగా ఎందుకు పొడిగిస్తున్నావు? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరెన్ని చెప్పినా నా మనసు మారదు. అత్తయ్య, కాసేపు శ్రీకర్ టాపిక్ పక్కన పెట్టండి. మీరు ముక్కు పుడికిస్తానన్నారు కదా, గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వద్దాం అనుకుంటున్నాను. నేను కూడా వస్తాను పద. శ్రీకర్, నువ్వు బయటకు వెళ్తున్నట్టున్నాగో, బయలుదేరు. శ్రీకర్, మమ్మల్ని గుడి వరకు డ్రాప్ చేసి వెళ్ళిపో. ఏమ్మా, బావున్నావా? ఏదో అలా ఉన్నాను పూజారి గారు. 2 రోజుల నుంచి రావడం లేదు. మనసు బాలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. వంటికి గాయమైతే వైద్యశాలకు పోవాలి, మనసుకి గాయమైతే దేవాలయానికి రావాలి. నీకు తెలియందేముంది? వైద్యశాలకు పోతే ఒంటికైన గాయం నయం అవుతుంది గాని మనసుకి గాయమైతే దేవాలయంకొచ్చినా నయం కావడం లేదు. మిగిలిన వారి విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం అలాగే జరుగుతుంది. కానీ తప్పదు కదా, అందుకే వచ్చాను. భార్యాభర్తల పేరున అర్చన చేస్తాను. నువ్వేం దిగులు చెందకు, అంతా మంచే జరుగుతుంది. మీ గోత్రం, మీ పేర్లు నాకు తెలుసు కాబట్టి మీ పేరున ప్రత్యేక పూజలు చేస్తాను.